ఇరాన్‌లో ఏం జరుగుతుంది? ఇరాన్‌లో ఉన్న ఇండియన్స్‌కి మోడీ అర్జెంట్‌గా ఇండియాకి వచ్చేసేయండి. మీరు ఏ ఫ్లైట్స్‌లో, ట్రావెల్స్‌లో అయితేనేమి ఎంత పాసిబుల్ అయితే అంత త్వరగా ఇండియాకి వచ్చేయండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఇరాన్‌లో ఉన్న ఇండియన్ ప్రజలకి పిలుపునిచ్చినాడు. సో, అసలు ఇరాన్‌లో ఏం జరుగుతా ఉంది? ఇరాన్‌లో ప్రజలు రోడ్ల మీదకొచ్చి ఆందోళనలు చేస్తా ఉన్నారు. సో, రియాన్ కరెన్సీ జీరోకి పడిపోయింది డాలర్‌తో పోల్చుకుంటే. అసలు ఇరాన్‌లో సంక్షోభం రావడానికి కారణం ఏంది అంటే 2025 డిసెంబర్ 28న చిన్న మార్కెట్‌లో ధరల పెరుగుదల గురించి ఒక చిన్న ఇష్యూ వచ్చిందంట. దాన్ని ఇష్యూ మీద ప్రశ్నించినందుకు అది మాట పెరిగి ధరలు పెరుగుతున్నాయి. ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు. ధరలు పెరుగుతా ఉన్నాయి. సో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. కరెన్సీ లేదు. సో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి జనం ప్రశ్నించారంట. 2025 డిసెంబర్ 20న దానికి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకొని మమ్మల్ని ప్రశ్నిస్తారా అని చెప్పి ప్రభుత్వం ప్రజల మీద తిరగబడం స్టార్ట్ చేసింది. సో కాల్పులు జరపడం, దాంట్లో 2000 మంది చనిపోవడం వల్ల అది హింసాత్మకంగా పెరగడం, ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయడం, ఇరాన్ ప్రభుత్వం మీద గట్టిగా ప్రజలు ఆందోళనలు చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంది. ఇష్యూలు ఇంకా పెద్దగా చేస్తూ ఉన్నారు. సో చిన్న మార్కెట్లో జరిగిన ఇష్యూలు పెద్దగా చేయడం వల్ల అది ఇరాన్ ప్రభుత్వం దాన్ని సీరియస్ గా తీసుకొని మేము కాల్పులు చేయడం స్టార్ట్ చేసింది. సో అంతటితో చిన్న ఇష్యూ అయినప్పుడు అంతటితో తగ్గించి అక్కడే స్టాప్ చేసినట్టు అయిపోతుండే. సో ప్రజలు దాన్ని ఒకరికి సపోర్ట్ చేసుకుంటా సో అది లోపల ఉన్నదంతా వాళ్ళకు బయటలోకి వచ్చేసి ధరలు పెరిగిపోవడం, అన్ని రకాలుగా ఇబ్బందులు పడడం, సో వాటర్ సమస్య, ఫుడ్ సమస్య, అన్ని రకాల సమస్యలు ఉన్నాయని ప్రశ్నించడం మొదలు పెట్టినారు అనమాట. సో అది ఏమైపోయిందంటే ప్రభుత్వం వాళ్ళ మీద తిరగబడే స్థాయికి కలిసి పెట్టి కాల్చడం, 2000 మంది చనిపోవడం వల్ల అది తీవ్ర సమస్యగా అయిపోయిన తర్వాత ఏమైందంటే ఆర్మీ కూడా రావడం, ప్రజల మీద కొట్లాటలు చేయడం, ప్రజలని కాల్చడం లాంటివి చాలా ఇష్యూస్ వచ్చేసినాయి. ఈ ఇష్యూ అవడం వల్ల అమెరికా ఎందుకు రియాక్ట్ అవుతుందంటే అమెరికా ఎప్పుడైనా సరే ఏ దేశంలోనైనా క్రిసిస్ మొదలవుతే ప్రజల మీద తిరుగుబాటు జరుగుతుందని సపోర్ట్ చేయడానికి ముందుకెళ్తా ఉంటుంది అమెరికా. సో ఆ విధంగానే ఇరాన్ కి హెచ్చరిక జారీ చేసింది. ప్రజల మీద దాడులు చేయడం కరెక్ట్ కాదు, అంతమంది చనిపోవడం కరెక్ట్ కాదు, ప్రభుత్వం ప్రజలతోటి కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాలని చెప్పి ఇరాన్ కి అమెరికా సూచన చేసింది. దాన్ని ఇరాన్ పట్టించుకోలేదు. ఎందుకంటే ఇరాన్ అమెరికా అంటే అస్సలు పడదు. అమెరికా చెప్తే మా దేశం యొక్క వ్యాల్యూ తగ్గిపోతుంది, మేము అమెరికా చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతామనే మైండ్లతోటి ఇరాన్ అదే పొగరుతోటి అదే అహంకారంతో అమెరికా చెప్పినా పట్టించుకోలేదు. సమస్య తీవ్రంగా జరుగుతుంది. సో మిడిల్ ఈస్ట్ కంట్రీలలో ఇరాన్ ప్రభుత్వం మాత్రమే చెప్తే వినదు. ఆ దేశాల ఆధిపత్యం అంతా ఇరాన్ చేతుల్లోకి వెళ్తే మాకు వ్యాపారం, వాణిజ్య విషయం మీద ప్రమాదం వచ్చేస్తుంది అని చెప్పి సో ఇరాన్ని కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం ప్రతి ఇయర్ చేస్తూ ఉంటుంది, ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉంటుంది. సో అదే విధంగా ఇది అదునుగా చూసుకొని ఈ ఛాయిస్ మీద ప్రజలకు సపోర్ట్ గా నిలబడదామనే ఉద్దేశంతో సో మనసులో ఫీలింగ్ ఏంటంటే ఇరాన్ ఎప్పటికైనా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో ఉన్న క్రూడ్ ఆయిల్ విషయాల్లో అయితేనేమి, వాణిజ్య విషయంలో అయితేనేమి అమెరికా ఎప్పుడూ తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇరాన్ ఎప్పుడు వినదు. సో ఇది అదనుగా చూసుకొని ఏం చేసిందంటే అమెరికా ప్రజలకు సపోర్ట్ చేయడం, ఇరాన్కి వార్నింగ్లు ఇవ్వడం లాంటివి స్టార్ట్ చేసింది అనమాట. అందుకే ఇప్పుడు అమెరికా ఏమంటుందంటే మీరు ప్రజల మీద ఇదే విధంగా తిరగబడదు, ఇరాన్ లేకుండా చేస్తాం అని చెప్పి వార్నింగ్లు ఇస్తుంది. ఇరాన్ మాత్రం అమెరికా ఆధిపత్యం మా దేశం మీద వద్దు, అమెరికా చెప్తే మేము వినలేము, మా ప్రభుత్వం మేము చూసుకుంటాం, మా ప్రజల మీద మాకు సమస్యల మీద కొట్లాడుకుంటాం, మా ఇష్యూ మేము సాల్వ్ చేసుకుంటాం అని చెప్పి చెప్తాం. దీనికి అమెరికాకు కోపం వచ్చింది. ఇరాన్ సొంతంగా అణు ఆయుధాలను తయారు చేస్తూ ఉంటుంది. అణు ఆయుధాలు తయారు చేస్తే ప్రపంచానికి ప్రమాదం, వారు వచ్చే అవకాశం ఉంటుంది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న కంట్రీలన్నీ ఈ అణు ఆయుధాల దాడికి భయపడి ఇరాన్కి సపోర్ట్ చేస్తారేమో, అప్పుడు మా ఆధిపత్యం తగ్గుతుందేమో అని చెప్పి అమెరికా భయపడి ఇరాన్కి ఏ విధంగానైనా ఛాన్స్ దొరికిందా, సందు దొరికినప్పుడల్లా ఇట్లా వార్నింగ్లు ఇస్తూ ఉంటుంది. సో మరి ఇజ్రాయెల్ కూడా, ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా సేమ్ ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తుంది. ఇరాన్కి ప్రధాన శత్రువు, ముఖ్య శత్రువు ఎవరని ఉన్నారంటే అది ఇజ్రాయెల్ మాత్రమే. ఎందుకంటే పక్కనే ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తే మొదటి యుద్ధం చేసేది ఇజ్రాయెల్ మీదే. సో ఇజ్రాయెల్ కూడా భయపడి ఏం చేస్తుందంటే ఇరాన్కి వార్నింగ్ ఇస్తుంది. సో మీరు ప్రజల మీద ఇట్లా తిరగబడడం కరెక్ట్ కాదు, ప్రజల సమస్యలను పరిష్కరించాలని చెప్పి చెప్తా ఉంది. సో ఇరాన్ కూడా ఏమంటుందంటే ఇజ్రాయెల్ చెప్తే మేము ఎందుకు వినాలి, ఇజ్రాయెల్ మా శత్రు దేశం, మాది ముస్లిం దేశం, అది యోధుల దేశం, మేము ఎందుకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఇజ్రాయెల్ మీద వార్నింగ్లు ఇస్తుంది. మరి ఇండియా ఎందుకు ఇరాన్కి సపోర్ట్ ఏం చేస్తలేదు, కానీ ఇరాన్కి ప్రధాన మిత్ర దేశంగా ఉంది. ఒక పైపు ఇజ్రాయెల్ తోటి మిత్ర దేశంగా ఉంది, యుఎస్ తోటి మంచి సంబంధాలు కలిగి ఉంది, ఇరాన్ తోటి కూడా మంచి సంబంధాలు కలిగి ఉంది ఇండియా. ఎందుకు అంటే చబహార్ పోర్ట్ ఉంటుంది ఇరాన్లో. సో మన బాస్మతి బియ్యం అయితేనేమి, ఫార్మర్కి సంబంధించిన ప్రతి ఐటమ్స్ ఇండియా నుంచి ఇరాన్కి సప్లై అయిపోతుంది. సో మన ఇరాన్కి ఇండియాకి మధ్య మంచి వాణిజ్య ఒప్పందం ఉంది. మన ఫార్మర్స్కి మంచి లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసి యుద్ధం చేస్తే ఆ చబహార్ పోర్టు సౌత్ నార్త్ ఏషియాలో చబహార్ పోర్టు అది పాకిస్తాన్ బైపాస్ కింద ఉంటుంది అనమాట. ఆ పోర్టుకు సమస్య వచ్చి మన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు అని చెప్పి ఇండియా సైలెంట్గా ఉంది. కూర్చొని మాట్లాడుకోండి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి అని చెప్పి ఇజ్రాయెల్కి, అమెరికాకి, ఇరాన్కి మంచిగా చెప్తుంది. ఎందుకంటే
ఎందుకంటే మనం ఎవరితో శత్రుత్వం లేదు. ఇక్కడ ఇజ్రాయెల్‌తో బాగుంటాం. ఇజ్రాయెల్‌తో ఎందుకు బాగుంటామంటే ఇజ్రాయెల్, ఇండియా మంచి దేశాలు. ఎందుకంటే మనకు రావాల్సిన మిసైల్స్, డిఫెన్స్ సిస్టమ్, హెలికాప్టర్స్ అయితేనే ఆర్మీకి సంబంధించిన ప్రతి ఐటెమ్ కూడా మనం ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇజ్రాయెల్‌కి కూడా మంచి ఆదాయాన్ని ఇచ్చే దేశం ఏదైనా ఉందంటే ఇండియానే. సో ఇక్కడ అమెరికాకు కూడా ఇండియా ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటది. మిసైల్స్, ఆర్మీకి సంబంధించిన డిఫెన్స్ అన్ని అమెరికా నుంచి మనం కొనుగోలు చేసుకుంటాం కాబట్టి అమెరికా కూడా మనకు మిత్ర దేశం. సో ఫార్మర్స్ విషయంలో ఇరాన్ మనకు మంచి దేశం. ఇండియా కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి ఉన్నాం. సో మరి ఎందుకు ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద ఎందుకు అంటే ఇజ్రాయెల్ ఎప్పుడైనా సరే అమెరికాలో దాదాపుగా ఒక 50% యూదులు ఉన్నారన్నమాట. యూదులు అనేవారు ఎవరు అంటే గతంలో 1940కి ముందు అంట విచ్చలవిడిగా విచ్ఛిన్నమైపోయిన ఒక మతం వారనమాట వాళ్ళంతా. వీళ్ళంతా ఒక జాతిగా ఉండాలి, వీళ్ళంతా ఒకే దగ్గర ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఐక్యరాజ్య సమితికి సపోర్ట్ కోరినప్పుడు వాళ్ళకి ఇజ్రాయెల్ అనే ఒక దేశం ఏర్పడింది. సో వాళ్ళంతా యూదులని ఒక దేశంగా ఏర్పాటు చేసిందే ఇజ్రాయెల్ దేశం. యూదులకు సంబంధించిన మంచి మెజారిటీ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే అమెరికాలో ఉంటారు. అమెరికాలో ప్రెసిడెంట్ అవ్వాలంటే మెయిన్ వాళ్ళ ఓట్లు కావాలి. సో ఎప్పుడైనా సరే అమెరికా ఆ ఓట్ల కోసమైనా ఇజ్రాయెల్ తోటి మంచి సంబంధాలను కలిగి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ తయారైన ప్రతి ఆర్మీ ఐటమ్ అమెరికా కొనుగోలు చేస్తుంది. సో మంచి ఆదాయాన్ని ఇచ్చే దేశం ఏదైనా ఉందంటే ఇజ్రాయెల్కి అమెరికా మాత్రమే. సో వాళ్ళ సంబంధాలు ఎప్పుడు బాగుంటాయి. సో ఈ విధంగా ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ని లేకుండా చేయాలి అని చెప్పి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తూ ఉన్నది. సో ఇది ఇండియాకి నష్టం చేకూర్చే అవకాశమే. ఇండియా ఎవరి వైపు లేకుండా శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోండి అని చెప్పి చెప్తా ఉంది. మరి ఇజ్రాయెల్కి, ఇరాన్కి ఎందుకు యుద్ధం జరుగుతుంది, ఎందుకు శత్రు దేశంగా చూస్తుంది అంటే ఇరాన్ అనేది ఇస్లాం దేశం అన్నమాట. ఇజ్రాయెల్ అనేది యూదుల దేశం. సో ఎప్పుడైనా ఇరాన్ ముస్లింలకు సంబంధించిన మేమంతా ఒకటి అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్లో ఏంటంటే ఇజ్రాయెల్ చెల్లాచెదురైన ఒక మతం సంబంధించిన యూదులు కాబట్టి వాళ్ళు ఒక దేశంగా ఉండాలని ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితి చెప్పిందో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడింది. సో ఇజ్రాయెల్లో పాలస్తీనాలు అని చెప్పి ఒక టైప్ ఆఫ్ ప్రజలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇస్లాం సంబంధించినది, కొంత క్రిస్టియన్కి సంబంధించిన వాళ్ళు ఎప్పటి నుంచో ఆ దేశంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఇజ్రాయెల్ యూదులు మా దేశంలోకి రావద్దు, అలా ఇలా వస్తారు అని చెప్పి పాలస్తీనా ప్రజలు, పాలస్తీనాకు సంబంధించిన ఒక వర్గం టైప్ ఆఫ్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద కోపంతో ఉన్నారు. సో ఇజ్రాయెల్ అనేది పాలస్తీనాలో ఒక భాగమే కానీ పాలస్తీనా సెపరేట్ దేశం కావాలని చెప్పి ఇజ్రాయెల్ మీద కొట్లాడతాం. ఎందుకంటే వాళ్ళు ముస్లిం సపోర్ట్, వీళ్ళేమో యూదులకు సపోర్ట్. మేము ఎప్పటి నుంచో ఉన్న మా దేశంలో వీరెందుకు వస్తారు అని చెప్పి ఇజ్రాయెల్ మీద ప్రతీకారంగా ఉంటుంది. మెయిన్ విషయం ఏంటంటే పాలస్తీనాలో ముస్లిం సంబంధించిన చెప్పాం కదా, పాలస్తీనా, హిజ్బుల్లా, హమాస్ అని కొన్ని తీవ్రవాద సంస్థలు ఉంటాయి. హమాస్ అనేది ముస్లిం సంబంధించిన ఒక వర్గం, హిజ్బుల్ అనేది తీవ్రవాద వ్యతిరేక సంస్థ. ఈ రెండింటికి ఇరాన్ తోటి సంబంధాలు ఉంటాయి. ఇరాన్ తోటి ఎందుకు సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ముస్లిం దేశం కాబట్టి పాలస్తీనాకి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది ఎప్పుడైనా సరే. ఎందుకంటే ముస్లిం అంతా మేము ఒకటే అని చెప్పుకోవడానికి. సో ఈ తీవ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుంది ఎవరైనా ఉన్నారు అంటే అది ఇరాన్ మాత్రమే. సో ఇజ్రాయిల్ ఏంటంటే ఈ తీవ్రవాద సంస్థలను పాలస్తీనా ప్రజలు మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మమ్మల్ని దేశం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యూదులము మేము ఇక్కడే ఉంటాం, మా దేశాన్ని మేము రక్షించుకుంటాం, మాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు, మా రక్షణ మేమే పెట్టుకుంటాం అని చెప్పి ఇజ్రాయిల్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ తీవ్రవాద సంస్థలకి ఏమో ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఇంకోటి ఏంటంటే అమెరికా కూడా తీవ్రవాద వ్యతిరేక సంస్థలు అంటే చాలా కోపం. ఎందుకంటే గతంలో చాలాసార్లు దాడులు జరిగినాయి. ఆ ఇరాన్ కూడా ఈ తీవ్రవాద హిజ్బుల్లా, హమాస్ లాంటి తీవ్రవాద వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారిని ఇరాన్ ప్రోత్సహిస్తుంది కాబట్టి అమెరికాకు కోపము. ఇండియాకి కూడా తీవ్రవాదం ప్రోత్సహిస్తున్న ఇండియాకి కోపము. సో ఇజ్రాయిల్, ఇండియా మంచి సపోర్టర్ మిసైల్ డిఫెన్స్ సిస్టంలో. సో ఇరాన్ ఏంటంటే చెప్తే వినట్లేదు. సో మిడిల్ ఈస్ట్ కంట్రీలలో ఇరాన్ ఆధిపత్యం కోసం అణుబాంబులు తయారు చేయడం, ప్రజల మీద పట్టించుకోకపోవడం, డాలర్ పడిపోవడం, అధిక ధరలు, ప్రజల వ్యతిరేకత ఇవన్నీ ఇరాన్లో సంభవిస్తున్నాయి. ఇంకా ఇరాన్ ప్రభుత్వం తగ్గడం లేదు. సో ఇప్పుడు ఏమంటుందంటే అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ లేకుండా చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఇండియా ఇప్పుడు ఏం చేస్తుంది? శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించమని చెప్తుందా? చబహార్ పోర్టు ద్వారా జరుగుతున్న వాణిజ్యం ఆగిపోతుందా? ఇండియాలో ఉన్న రైతులు నష్టాల్లోకి వెళ్తారా? సో మీరు దీని మీద క్లియర్గా మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ అమెరికా ఇరాన్ మీద ఆధిపత్యం చేయాలనుకుంటుంది, ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఆధిపత్యం చేయాలనుకుంటుంది. ఇరాన్ ఏమో అమెరికా, ఇజ్రాయెల్ మా దేశం మీద ఆధిపత్యం ఏంది, ఇజ్రాయెల్ వాళ్ళు ఎక్కడి నుంచో బతకనికి వచ్చినారు, వీళ్ళ ఆధిపత్యం ఏంది, అమెరికా మా దేశంలో ఈ ఆధిపత్యం ఏంది అని చెప్పి చెప్తా ఉన్నది. సో ఇరాన్ మాత్రం ఇండియా మీద ఎలాంటి చర్యలకు పాల్పడలేదు, ఎలాంటి కామెంట్ కూడా చేయట్లేదు. ఎందుకంటే మన ఇండియా స్థిరంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇండియా ఏమని చెప్తుందంటే అమెరికా, ఇజ్రాయెల్ చెప్తే వినే స్టేజ్లో లేవు, వాళ్ళు ఎప్పుడైనా యుద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇరాన్లో ఉన్న ప్రజలు, విద్యార్థులు, స్టూడెంట్స్ ఎవరైనా సరే, అన్ని రకాలుగా ఎంప్లాయీస్ ఎవరైనా సరే మీరు సేఫ్టీగా ఇంటికి వచ్చేసేయండి, ఇండియాకి వచ్చేసేయండి, మీకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇండియా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుందంటే అమెరికా, ఇజ్రాయెల్ సంగతి ఇరాన్ కన్నా ఇండియాకి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి కమిట్ అయితే ఎవరి మాట వింటారో ఖచ్చితంగా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి.